తిరుమల లడ్డును అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని శ్రీ వెంకటేశ్వర దుర్గా కోళ్ల సంబర సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రామచంద్రపురం పట్టణ స్థానిక రాజగోపాల్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయంకు చేరుకుని ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. సంబరం గురువులు మరియు కళాకారులు వెంకటేశ్వర స్వామికి చెందిన కథ పాడుతూ భారీ మేళాలతో ప్రధాన రహదారి మీదుగా ఊరేగింపు నిర్వహించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 350 సంవత్సరాల క్రితం వెళ్లకు చెందిన చిక్కాల వారి కుటుంబం స్వామివారి కథను రాసి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ప్రదర్శించడం జరుగుతుందని, ఈ కథ రాసిన చిక్కాల వారు తిరుమల తిరుపతికి వెళ్ల నుండి కాలినడకన వెళ్లి కాలినడకన వచ్చి ఈ కథ గానం చేసినట్లు వారు తెలిపారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి కోల సంబరం గురువులు, దుర్గాదేవి సంబరం గురువులకు సనాతన ధర్మం పరంగాను సాంప్రదాయ పరంగాను వందలాది సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి వారితో అనుబంధం పరంపర కొనసాగుతుందన్నారు. అందులో భాగంగా వెంకటేశ్వర స్వామిని దుర్గాదేవిని కొలిచే వీరు ఇరువరిని పవిత్రంగా భావిస్తారు. అటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ జరగడం దారుణమన్నారు. నియమ నిష్ఠలతో సాగే వెంకన్న దర్శనం పూర్తయి మరలా స్వస్థలాలకు చేరి దీపారాధన అనంతరం మాత్రమే మాంసాహారం తీసుకుంటారు. అప్పటి వరకు ఉపవాసంతో కేవలం శాకాహారంతో భోజనం, స్వామివారిని కొలవడం పరిపాటి. అలాంటి తిరుమలలో అపవిత్రం జరిగిందని వార్త మమ్మలను ఎంతగానో కలిసివేసిందని, తక్షణమే దోషులను శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్షకు ఉపక్రమించడం అభినందనీయమని, అది సనాతన ధర్మానికి శ్రీరామ రక్షగానే అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ ఈతా దుర్గారావు, గౌరవ అధ్యక్షుడు కోట శ్రీనివాస్, కథా రచయిత మనవడు చిక్కల జూనియర్ కాటయ్య, వెల్ల ఎంపీటీసీ చిక్కల స్వామికాపు, కామెర్ల వైద్యులు పాముల వీరభద్రరావు, జనసేన నాయకుడు చిక్కల దురబాబు, వాసంశెట్టి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. 350 సంవత్సరాల క్రితమే తిరుమల తిరుపతి నడుచుకుంటా వచ్చారు. పాదయాత్ర చేసి కలియోగ దైవమైన వెంకటేశ్వర స్వామి గురించి చరిత్ర అంతం సెల్లమ్మ కోడలే అచ్చమ్మ గారి దయవల్ల ఆయన చరిత్ర తెలుసుకుని కథ కింద రాసి కూర్చి పాడిన మహా